ప్రాబ్లం ఏమొచ్చింది అసలు? లాస్ట్ గవర్నమెంట్ కరోనా టైంలో మమ్మల్ని మార్చి 22న తీసేసింది. ఆ తర్వాత మా గురించి పట్టించుకోలేదు, మమ్మల్ని రెన్యువల్ చేయలేదు. ప్రైవేట్ టీచర్స్ కైనా మినిమం ఇచ్చారు రైస్ అమౌంట్, ఏ హెల్ప్ మాకు చేయలేదు. అసలు మా విద్యా వాలంటీర్లను అసలు పట్టించుకున్నదే లేదు అలా లాస్ట్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ అయినా మమ్మల్ని తీసుకోవాలి. మేము వీళ్ళకి సపోర్ట్ చేసి వచ్చామన్నట్టు ఇక్కడికి. మేము నెక్స్ట్ కూడా మేము వీళ్ళతోనే ఉంటాం. మమ్మల్ని రెన్యువల్ చేస్తే ఈ గవర్నమెంట్ కి మేము సపోర్ట్ గా ఉంటాం. ఎన్ని ఇయర్స్ అయింది మిమ్మల్ని తీసేసి? ఇప్పుడు 3 years అవుతుంది. అప్పటి నుంచి ఏమీ లేదు, మాకు జాబ్స్ లేవు, తినడానికి లేదు. చాలా మంది కూలి పనులు చేసుకుంటున్నారు, డబల్ పీజీలు విత్ బిఎడ్ టెట్ క్వాలిఫైడ్ అన్ని ఉన్నాయి. మాకేమి ఊరికే తీసుకోలేదు, పిలిచి స్కూళ్ళలో జాయిన్ చేసుకోలేదు. అన్ని ఎన్నో స్టేజెస్ దాటుకొని మేము జాయిన్ అయ్యాం స్కూల్లో. అలా కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు. మేమేమి క్వాలిఫికేషన్ లేకుండా రాలేదు కదా. కేసీఆర్ హయాంలోనే మీరు పోయిరా? కేసీఆర్ హయాంలోనే తీసేశాడు. అసలు ఆయన మమ్మల్ని పట్టించుకున్నదే లేదు. ఎన్నిసార్లు విద్యా వాలంటీర్ వచ్చి ఫైట్ చేశాము. సబితా మేడం ని, దేవసేన మేడం ని, వాళ్ళు ఒక్కసారి కూడా మాతో కలిసింది లేదు. మా రిక్వెస్ట్ చేస్తాం, చూస్తాం, సీఎం దృష్టికి తీసుకెళ్తాం, ఈ మాటలు తప్ప అంతకు మించి వాళ్ళు ఏ ప్రొసీడింగ్ చేయలేదు. న్యాయం ఎవ్వరూ చేయలేదు. ఈ గవర్నమెంట్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. వీళ్ళు ఖచ్చితంగా మాకు సాయం చేస్తారనే నమ్మకంతోనే వచ్చాం మేము. ఎవరైనా మాట్లాడతారమ్మా? ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా? రిన్వాల్ చేయాలి స్కూల్లో, మళ్ళీ పాత వాళ్ళనే రిన్వాల్ చేయాలని మేమందరం ఇక్కడికి వచ్చాము సార్. రేవంత్ రెడ్డిని కలవాలని కలిసాము, వినతి పత్రం కూడా ఇచ్చాము. ప్రస్తుతము ఏ స్కూల్లో పని చేసామో ఆ స్కూల్లో రిన్వాల్ చేస్తే చాలు, అంతే. 3 years నుంచి ఏం లేదా, ఇట్లనే ఉంటారా? ఇట్లనే ఉంటున్నాం, జీవనోపాధి లేకుండా, ఏం లేకుండా. కరోనా టైంలో ప్రైవేట్ స్కూల్ సాలరీస్ కూడా కొంతమందికి వచ్చేటి ఉన్నాయి. 2-3 months బ్యాలెన్స్ ఉంది వాళ్ళకి. ఆ సాలరీస్ కూడా ఇంకా ఇప్పటి వరకు రాలేదంటే చూడండి, అలా ఉంది. రెగ్యులర్ టీచర్లు కూడా లేరు అక్కడ, వివిలు కూడా లేరు. కాబట్టి వాళ్ళ పిల్లలకు విద్యా వాలంటరీ సహాయం అన్న అందించాలని ప్రస్తుతం సీఎం గారితో మేము కోరుకుంటున్నాం. నమ్మకం ఉందా చేస్తారని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు సార్. ఇంతకు ముందు సబితా ఇంద్రారెడ్డిని వాళ్ళందరినీ కలిస్తే కూడా మాకు ఏమీ రెస్పాన్స్ లేదు. ఇక్కడికి వచ్చినాక చేస్తామని చెప్తున్నారు, మరి చూడాలి. ఎలక్షన్స్ లో అప్పుడు తిరిగినప్పుడు మా విద్యా వాలంటీర్ ని కలిశారు, అది తెలుసు. తను ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తామని చెప్పారు. ఆ నమ్మకంతోనే మేము వచ్చాము ఇక్కడ. ఎందుకు తీసేయాల్సి వచ్చింది అసలు మిమ్మల్ని? అంటే కరోనా టైంలో? कोरोना का टाइम था जब, तो उसके बाद से हम लोग 1 साल तक वेट करे, हम लोग को आता होगा, फिर से हम लोग को मौका देते होंगे बोलते, लेकिन वो मौका नहीं दिए। 3 साल से हम लोग अपनी परेशानियों का जो भी हल है, उसको मसाइल है, वो कोई भी हमको हल करने के लिए नहीं आए, और फिर से वो नोटिफिकेशन भी नहीं आई हम लोग को। और इस वजह से हम लोग आज रिन्यूअल के लिए आए। तो हम सीएम चीफ मिनिस्टर रेवंत रेड्डी सर से हम गुजारिश कर रहे हैं कि वो हमारे जो मसला है उसको हल करेंगे, हम लोग को फिर से रिन्यूअल करेंगे, वो भी जनवरी से हम लोग को करेंगे। सैलरी पेंडिंग में है अभी? हाँ, हम हैदराबाद डिस्ट्रिक्ट में तो आ गए, लेकिन दूसरे डिस्ट्रिक्ट में अभी तक पेंडिंग में है। वो बहुत लोग परेशान हैं, और तो हम उम्मीद कर रहे हैं कि वो हमारे मसाइल पर एक बार नजर डालेंगे और उसको हल करेंगे. అందరితో పాటు సాలరీస్ పెంచినట్టు ఇచ్చారు, కానీ మమ్మల్ని జాబ్ లోకి తీసుకోలేదు. సాలరీస్ ఇంక్రీజ్ చేస్తున్నామని గవర్నమెంట్ టీచర్స్ కి ఈక్వల్ గా మేము వర్క్ చేసాము. మేము చేసిన స్కూల్లో ఒక్క గవర్నమెంట్ టీచరు 600 మెంబర్స్ స్టూడెంట్స్ కి ఓన్లీ 8 వీవీస్ ని మేము న్యాయం చేసాం. ఒక్క స్టూడెంట్ కూడా బయటకు వెళ్ళలేదు, ఒక్క స్టూడెంట్ కూడా ఫెయిల్ అవ్వలేదు. ఎంతో న్యాయంగా పిల్లల్ని చూసుకొని మేము చేసాం. గవర్నమెంట్ టీచర్స్ రాగానే తీసుకొని పక్కన పెడితే మేము అన్ని రోజులు చేసింది వేస్ట్. ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకుంటే పాత వాళ్ళం ఇంతకాలం వర్క్ చేసాం. ఇంత కాంపిటీషన్ లో పాత వాళ్ళకు ఛాన్స్ ఉంటుందంటారా? అందుకే మమ్మల్ని సిద్దిపేట డిస్ట్రిక్ట్ చెప్పండి సార్, మెరిట్ వైజ్ తీసుకున్నారు. అప్పుడు కూడా మమ్మల్ని తీసేశారు. మళ్ళీ ఇప్పుడు కరోనా టైంలో కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తా అంటున్నారు, కానీ అది మాత్రం కరెక్ట్ కాదు కదా. మమ్మల్ని రెన్యువల్ చేయాలి, మాకు మళ్ళీ డిఎస్సి లో వెయిటేజ్ కల్పించాలి. ఎంతమంది మొత్తం? 16,000 ఖచ్చితంగా. అంతే రోడ్లకి వీళ్ళందరూ మీ వాళ్ళేనా? 5 years నుండి అన్ని అధికారులు మొత్తం ఏంటిది మన కార్యాలయ చుట్టే తిరిగాం, అయినా కానీ ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదు. కానీ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందనే నమ్మకం ఉంది మాకు. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి సబితమ్మ ఉన్నది కదా, ఇక్కడ అసలు రెస్పాన్స్ ఇవ్వలేదు, అప్పుడే కలవనే లేదు. ఇక్కడ గేట్ ఇక్కడ వరకు వచ్చి కూడా మాట్లాడలేదు, అసలు ఎవరు రాలేదు. మళ్ళీ బయటనే ఉంచేసి పోలీసులతో కట్టడి చేయించి మళ్ళీ బయట గెంటేసి అట్లా చేశారు.
రోడ్ల మీద అరెస్ట్ కూర్చో ధర్నా చేశాం ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు మీకు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? సార్. ఇప్పుడు ఆర్థిక అవసరాలు ఎట్లుంటాయి సార్? జీవనోపాధి అనేది 3 సంవత్సరాల నుండి చాలా కష్టమైంది. ఒక జాబ్ అన్న ఇచ్చారండి? 10 years మేము వేరే జాబ్ కన్నా అప్లై చేసి రాసుకుంటాం కానీ 10 years నుండి జాబ్స్ ఇచ్చారా? లాస్ట్ గవర్నమెంట్ ఒక్క నోటిఫికేషన్ వస్తుంది, మేము అప్లై చేస్తాం, ఎగ్జామ్ పోస్ట్ పోన్. ఎవ్రీ టైం ఇదే 1000 రూపీస్, 600 రూపీస్. మాకు ఎక్కడి నుండి వస్తాయి? మాకు జాబ్ లేకుండా ఊరికే మా ఇంట్లో వాళ్ళ మీద అప్లికేషన్స్ కోసం ఖచ్చితంగా మొన్న డిఎస్సి పెడదామని అప్లికేషన్స్ ఈచ్ వన్ 1100. ఏది సార్ మరి? వేసిరు కదా గత ప్రభుత్వం 5,000 ఏమో వేసిరు కదా డిఎస్సి. అదే 5,000 ఎప్పుడు? ఓన్లీ ఎలక్షన్ టైంలో తీసేసుకున్నారు. అప్లికేషన్ అనుకుంటాం ఇక మేము కూడా అప్లికేషన్ డబ్బుల కోసమే అలా చేశారు అంతే. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిందని అంటారు. అది ఎంతవరకు సమంజసం? మాకు జాబ్ రాలేదు కదా, మేము ఫైట్ చేసాం, మేము చదువుతాం. మరి జాబ్ ఏది? అసలు నువ్వు జాబ్ ఎగ్జామ్ పెట్టాలి కదా. ఎగ్జామ్ పెట్టిన దానికి రిజల్ట్ కూడా లేదు. ఎన్నో ఎగ్జామ్స్ రాసాం, ఆన్లైన్ ఎగ్జామ్ అన్నారు, అదన్నారు, అన్ని రాసాం. ఇంతవరకు ఒక్క గ్రూప్స్ కూడా రాసాం. ఇప్పుడు వీళ్ళు డిఎస్సి వేస్తా అంటారు కదా, మరి కాంగ్రెస్ వేసేంత వరకు మమ్మల్ని రెన్యువల్ చేయాలి కదా. పాఠశాలలో ఎట్లయినా ఎంతో మంది విద్యార్థులు ఉంటారు, సరైన సబ్జెక్ట్ టీచరే లేరు కదా. అందుకోసం ఇప్పుడున్న స్టూడెంట్స్ కి బేసిక్స్ కూడా రావు. టీచర్స్ సరిపోరండి. గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు వర్క్ చేయట్లేరని వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అంత మంది స్టూడెంట్స్ కి ఒక టీచర్ వర్క్ చేయగలుగుతుందా? నేను చెప్పాను కదా 600 మెంబర్ కి ఒక గవర్నమెంట్ టీచర్ వర్క్ చేయగలుగుతుందా? ఎంతమంది నన్ను చూస్తుంటారు? వాళ్ళు సాలరీస్ ఇవ్వాల్సి వస్తుందని పక్కన పెట్టారు మమ్మల్ని. మరి పిల్లల భవిష్యత్తు? టీచర్స్ లేకుండా స్టూడెంట్స్ కి స్టడీ ఎవరు చెప్తారు? చదువు చెప్పాలంటే టీచర్ ఉండాలి. 30 మెంబర్స్ కి ఈక్వల్ గా న్యాయం చేయగలుగుతుంది. అదే టీచర్ ఒక 100 మెంబర్స్ కి చేయగలుగుతుందా? గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా టీచర్స్ చాలా తక్కువ ఉన్నారు. అదే విద్యా వాలంటీర్లు అయితే చాలా మంచిగా చెప్పగలుగుతారు సార్. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఫైనల్ ఫైనల్ గా రెన్యువల్ కావాలి. ఈ మంత్ తీసుకుంటే ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాలుగా చేసినాం, మాకేం న్యాయం జరుగుతున్నట్టు? కొత్త వాళ్ళతో కాంపిటీషనే అవుతుంది. వాళ్ళని తీసుకుంటే మేము ఇంతకాలం ఫైట్ చేశాం కదా, మాకేం న్యాయం జరుగుతుంది? 15 years నుండి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఏజ్ అయిపోతాయి సార్, కాబట్టి వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు తీసేసుకుంటాం, ఇప్పుడు రెన్యువల్ చేయాలి. ఎలా కుదురుతుంది? వాళ్ళ ఏజే లేదు అలా అని చెప్పి వాళ్ళని తీసి పక్కన పెడతారా? వాళ్ళకి న్యాయం జరగాలి. ఇప్పుడు మేము కూడా, ఇప్పుడు నాకు 36 చూడడానికి, మరి తర్వాత ఎన్ని రోజులు ఫైట్ చేసి మేము ఎగ్జామ్ రాసి అంత. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటాయి వాళ్ళకి మార్కులు, మా మార్క్స్ తక్కువే ఉంటాయి. ఆ కాంపిటీషన్ లో మాకు కరెక్టే, కానీ ఎవ్రీ 10 years లో ఎంతమంది క్వాలిఫై అయ్యి ఉన్నారు, ఎంతమంది చదివేస్తున్నారు? వాళ్ళందరితో మేము కాంపిటీషన్ అవ్వగలుగుతాము. సో వీళ్ళని కలిసి వీళ్ళని అధికారులను ఏమంటారు? వీళ్ళు అందరూ ఇప్పుడు మీట్ అయ్యాము, అందరం మాట్లాడాము, వాళ్ళు న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఎవరిని కలిసి లోపల? నాకు ఆ పేరు కరెక్ట్, జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ. జీవన్ రెడ్డి సార్, రేవంత్ రెడ్డి సార్ కూడా కలిసారు మా ఫ్రెండ్స్. ప్రతిస్పందించారు, చేస్తాన్నారు. ఈ దృష్టి సీఎం దృష్టి గారికి తీసుకెళ్తామని చెప్పారు. వీళ్ళందరూ కూడా విద్యా వాలంటీర్లు అంట. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. జీవనోపాధి లేకుండా వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కేసీఆర్ హయాంలో వీళ్ళందరూ కూడా రోడ్లు ఎక్కిర్రు అని వీళ్ళు చెప్తున్నారు. కానీ దాదాపు 3 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇదే పరిస్థితి. ఇంట్లో జీవనోపాధి కూడా కొనసాగట్లేదు, చాలా ఆర్థికంగా ఇబ్బంది ఉందని చెప్తున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. గాంధీ భవన్ కి వీళ్ళు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. ఇంతకుముందు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కూడా కలిసిన సందర్భం, కలిసి వాళ్ళు వీళ్ళకి మాట ఇచ్చారు విద్యా వాలంటీర్లకు. ఖచ్చితంగా మళ్ళీ రెన్యువల్ చేపిస్తాము, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా జీవన్ రెడ్డి ఈ విద్యా వాలంటీర్లకు మాట ఇచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో చూడాలి, ఖచ్చితంగా చాలా మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, విద్యా వాలంటీర్లు కావచ్చు, చాలా మంది కేసీఆర్ హయాంలో ఇబ్బంది పడుతున్నారని. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదంతా కూడా జరిగింది. కరోనా సమయంలో దాదాపు 16,000 మందిని రోడ్ల మీదకి మమ్మల్ని వేసిందని కూడా విద్యా వాలంటీర్లు చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని గాంధీ భవన్ కి చేరుకున్నారు.